రైట్ ఇక వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేటీఆర్ ను అరెస్ట్ చేశారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. అర్ధరాత్రి కార్యకర్తలతో కేటీఆర్ మాట్లాడారు. బంజారా హిల్స్ నందినగర్లోని నివాసానికి కార్యకర్తల ఎద్దడి పెరగడంతో అధికారులు భద్రతను మరింతగా పెంచారు. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద అర్ధరాత్రి నుంచే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయనను అరెస్ట్ చేశారన్న నేపథ్యంలో అర్ధరాత్రి కార్యకర్తలు సంఘీభావం తెలపడానికి ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీరా. మొత్తానికి ఏదైతే నిన్న వికారాబాద్ జిల్లాలోని కలెక్టర్ దాడి కేసులోని ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ లో ఒక కీలక విషయాల్లో బయటికి రావడంతో ఇందులో కేటీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు నిన్న అర్ధరాత్రి కేటీఆర్ ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంఘీభావం తెలపడానికి కూడా వీళ్ళందరూ కేటీఆర్ ఇంటికి రావడంతో అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే కార్యకర్తలతో కూడా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే న్యాయం గెలుస్తుంది, ముఖ్యంగా ఏదైతే కావాలనే ఇలాంటి కేసులు బనాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు కూడా కేటీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత పోలీసుల్లోని రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని కీలక విషయాల్లోని కేటీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ కూడా ముందుగానే కార్యకర్తలను కూడా కేటీఆర్ ఇంటికి అయితే చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కలెక్టర్ దాడి కేసులోని ఏదైతే ఉద్దేశపూర్వకంగా చేశారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అలాగే పోలీసులు కూడా అదే నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లోని పెద్ద నాయకులు కావాలని ఏదైతే ఇలాంటి ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి వెళ్ళిన కలెక్టర్ పై దాడి చేయించారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కేటీఆర్ పేరు ప్రస్తావన రావడంతో కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా మొత్తం అందరూ కేటీఆర్ ఇంటికి చేరుకోవడంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అలాగే మరొక పక్క కేటీఆర్ కూడా కార్యకర్తలతో కూడా మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే పోలీసు కూడా ప్రస్తుతం అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చదివా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. You know,